నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. నకిలీ విలేకరుల ఎన్ఓసీలను రద్దు చేసినందుకు గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ మరియు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావులను గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే వరప్రసాద్ నివాసంలో విలేకరులు శాల్వాలు కప్పి కృతజ్ఞతలు తెలిపారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని జర్నలిస్టు కాలనీలో కొంతమంది నకిలీ విలేకరులు గూడూరు మున్సిపాలిటీ ద్వారా అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్ఓసీలను పొందారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ నకిలీ విలేకరులకు జారీ చేసిన ఎన్ఓసీలను రద్దు చేయాలని కోరుతూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. దీంతో అధికారులు నకిలీ విలేకరులకు జారీ చేసిన ఎన్ఓసీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పట్టణంలోని విలేకరులు గూడూరు ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే మరియు కమిషనర్లను సన్మానించారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ జర్నలిస్టుల బాధలు తనకు బాగా తెలుసని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ పరిధిలోని ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇదివరకు నేను ఐఏఎస్లో ఉన్నప్పుడు కూడా జర్నలిస్ట్ విలువ తెలిసిన వ్యక్తిని, వాళ్ళ బాధ్యత తెలిసిన వ్యక్తిని, వాళ్ళు చేసే కార్యక్రమం విలువ తెలిసిన వ్యక్తిని. మా వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టోలో కూడా జర్నలిస్ట్కి ఇంటి స్థలాల విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం మాకు జ్ఞాపకం. ఆ ఉద్దేశంతో నేను ఎమ్మెల్యే అయిన వెంటనే కొంతమంది జర్నలిస్టులు అందరూ నా దగ్గరకు వచ్చి, మాకు గత 20-30 సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాము, మాకు ఇంటి స్థలాలు లేవు, మేమందరం కూడా వైట్ కార్డు హోల్డర్సు, మాకు ఎవరికి ఎక్కడ ఏ స్థలం లేదు, ఇల్లు లేవు అని చెప్పినప్పుడు ఆ బాధ్యత నేను తీసుకుని, అప్పుడు గోపాలకృష్ణ గారు ఉన్నప్పుడు, సబ్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది. అది బాగా ఆలస్యం అయిపోతుంది. అప్పుడున్న కలెక్టర్ గారు చక్రధర్ గారి దగ్గరికి కూడా మేమందరం కలిసి 4-5 సార్లు వెళ్ళడం జరిగింది. ఇంకా ఆలస్యం అయిపోతుంది కనుక ఆ తర్వాత మా ప్రభుత్వం కూడా ఈ జర్నలిస్ట్కి చేయాలని ఒక ఆలోచనతో నేను కూడా వాళ్ళని చూస్తున్నాను కనుక, వాళ్ళ కుటుంబాలు నాకు తెలిసినంత వరకు అందరూ కూడా ఆ జీతాల మీద బ్రతికేవాడే కనుక, ఏ ఒక్కరు కూడా సొంత స్థలాలు ఇల్లు లేవని నాకు తెలుసు కనుక, నేను కూడా ఎంఆర్ఓ గారి ద్వారా విచారించిన తర్వాత అందరూ వైట్ కార్డు హోల్డర్స్తో, వైట్ కార్డు ఇదివరకు నేను ఐఏఎస్లో ఉన్నప్పుడు ఐఏఎస్ విలువ తెలుసు, అధికారుల విలువ తెలుసు. మేము ప్రజాప్రతినిధులు ఎంత చెప్పినా కూడా మేము అధికారుల ద్వారానే పని చేయించుకోగలం, కానీ మాకు మేముగా చేయలేము కనుక నాతో పూర్తిగా సహకరించిన కిరణ్ కుమార్ గారికి, దానికి అంతకుముందు ఉన్న మురళీకృష్ణ గారికి, గోపాలకృష్ణ గారి, అలా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సాయినాథ్ గారికి, కమిషనర్ గారికి ఇప్పుడు ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తున్నానంటే, నేను ఏం కోరానంటే వారు నాకు ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, నేను వారికి అబద్ధం చెప్పలేదు. నేను ఏం చెప్పానంటే, ఈ జర్నలిస్టులు దాదాపు 25 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు. చాలాసార్లు ఇళ్ళు వేసుకున్న తర్వాత వాళ్ళు పోలీసులు వచ్చి తీసేయడం, వీళ్ళు వచ్చి తీసేయడం, రెవెన్యూ వాళ్ళు మీకు హక్కు లేదు కదా అని చేయడం, కానీ మా చేతిలోనే ఉన్నాయి మా ఇంటి స్థలాలన్నీ కూడా వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. యువ నాయకులు మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్ర ఈ నెల 22వ తేదీ గూడూరు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని, పాదయాత్రలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి లీలావతి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా సంఘ నాయకులు సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం మండల సంఘ నాయకులతో సమావేశం నిర్వహించారు. నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంపై చర్చించారు. టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి లీలావతి మాట్లాడుతూ, నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతూ ఉందని, నారా లోకేష్ మహిళలు, యువకులు, విద్యార్థులు, రైతులను కలిసి సమస్యలు తెలుసుకుంటున్నారని అన్నారు. ఈ నెల 22వ తేదీ గూడూరు నియోజకవర్గంలో పాదయాత్ర వస్తుందని, మహిళలందరూ పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. అయితే ఈ సమావేశంలో మట్టం శ్రావణి, భారతి, నర్సమ్మ, సుబ్బమ్మ, శైలజ, శ్రీదేవి, సుప్రజ తదితరులు పాల్గొన్నారు. రోజు మన పార్టీ ఆఫీస్ నందు మన గౌరవ మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు మన రేపు
ఈ నెల 22, 23 తేదీల్లో మన యువగలం పాదయాత్ర మన యువ నాయకుడు మాజీ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు మన నియోజకవర్గంలో అడుగుపెట్టిన సందర్భంగా మన మహిళలందరూ పట్టణం, రూరల్ అలాగే చిలకూరు మండలం మహిళలందరితో కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పటికీ ఆయన జనవరి 27వ తేదీ కుప్పం నుంచి మా యువగలం అనే పాదయాత్రని స్టార్ట్ చేశాడు. ఈ రోజులకు కూడా పాదయాత్రలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టి ప్రతిసారి ఎక్కడ పోలీసుల ద్వారా కావచ్చు, నాయకుల ద్వారా కావచ్చు, ప్రతి దగ్గర ఆటంకాలు ఏర్పాటు చేస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా మన యువ నాయకులు ఎక్కడ బెరుకు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కౌంటర్ ఇచ్చి ముందుకు వెళ్తా ఉన్నాడు. అతన్ని చూసి ఈ రోజు ప్రతి ఒక్కరు నిప్పులాగా దూసుకెళ్తున్నాడు మన యువ నాయకుడు. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోండి. నిన్న మేము ఆత్మకూరు నియోజకవర్గంలో మరిపాడు మండలంలో మన ఉమ్మడి నెల్లూరు జిల్లా అక్కడికి వెళ్ళాం. మన మాజీ శాసనసభ్యులతో కలిసి అక్కడికి వెళ్తే కనీసం 3 కిలోమీటర్ల దూరంలో వెహికల్స్ ఆగిపోయి వేల మంది మహిళలు, యువకులు, నాయకులు అందరూ కలిసి ఒక జన సమూహంతో ఆ పాదయాత్రను చూస్తే అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడే చెమ్మగిల్లిపోయే పరిస్థితి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎక్కడికి వెళ్ళినా మన లోకేష్ బాబు గారు మహిళలు పడుతున్న ఇబ్బందులను గమనించి మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, అఘాయిత్యాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీ కష్టాలకి మీ కన్నీరు తుడిచే బాధ్యత నాదని చెప్పి ప్రతి మహిళలకి భరోసా ఇస్తా ఉన్నాడు. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో స్థానిక ఎలక్షన్లు కావచ్చు, జడ్పీటీసీ ఎలక్షన్లు కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కడ మహిళలకి రిజర్వేషన్ అనేదే లేదు. గత ప్రభుత్వంలో 2014లో మన గూడూరు కాన్స్టిట్యున్సీలో తీసుకుంటే ప్రతి ఒక్కరు ఎంపీటీసీలు ఉన్నారు, జడ్పీటీసీలు మహిళలు ఉన్నారు, ఎంపీపీలు మహిళలు ఉన్నారు, సర్పంచ్ మహిళలు ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా మహిళలకి దారుణమైన మోసం చేసే పరిస్థితి. ఆ రోజు ఆయన పాదయాత్రలో చెప్పాడు, మహిళలకి నేను అన్నదమ్ముడుగా ఉంటాను, మీకు మంచి చెడ్డ చేస్తానని చెప్పి. ఈ రోజు మహిళల్ని టార్గెట్ చేసి మహిళలకు రావాల్సిన విధులను కూడా ఆయన సొంత ఖాతాలోకి వేసుకొని ఈ రోజు కూడా ఎన్నో విధాలు మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి మహిళలు. మహిళలు ఈ రోజు ఈ స్థాయిలో కూర్చొని మాట్లాడుతున్నామంటే మనకి తెలుగుదేశం పార్టీ ఒక పెద్దపీట వేసింది. ఆ రోజు కూడా మనకు సమాన హక్కు కల్పించింది ఆస్తిలో. కానీ ఈ రోజు చూస్తామంటే ఎక్కడ చూసినా మహిళ అనేది చిన్న చూపు అయిపోయింది. ప్రతి ఒక్క మహిళ మీద దిశ చట్టం తీసుకొచ్చాడు. శిక్ష పడిన దాఖలాలు ఉన్నాయి. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని చూసుకోమని చెప్పండి. ఈ రోజు కూడా మన పార్లమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది, మన రాష్ట్ర ప్రభుత్వం 10వ స్థానానికి వెళ్ళింది అత్యాచారాలు, అఘాయిత్యాల మీద. ఈ రోజు కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటే తెలుసుకోవాలి, మొన్న మినీ మహానాడులో మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఆయన దిమ్మ తిరిగిపోయింది. ప్రతి ఒక్క మహిళలకి అందుబాటుగా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకి ప్రతి నెల 1500 రూపాయలు వాళ్ళ ఖాతాలో జత చేసే పరిస్థితి. అలాగే ప్రతి ఇంటికి కుటుంబానికి సంవత్సరానికి 3 సిలిండర్లు, అంటే 4 నెలలకు ఒక సిలిండర్ లెక్కన. ఈ రోజుకి ప్రతి ఒక్క మన జిల్లాలో ఎక్కడ మహిళ బస్సు ప్రయాణం చేయాలన్నా ఆర్టీసీలో ఎక్కడ కూడా రూపాయి తీసుకునే పరిస్థితి, ఫ్రీగా వెళ్ళి రావచ్చు. ఈ రోజు చూస్తూ ఉంటే మనం బీసీలకి ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చింది. బీసీలే తెలుగుదేశం పార్టీకి ఎన్నుముక అని చెప్పి ఈ రోజు కూడా బీసీలని గుర్తించి గమనించి బీసీలకు కూడా మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి ప్రత్యేక చట్టాలను తీసుకొస్తామని చెప్పి కూడా బాబు గారు మేనిఫెస్టోలో రిలీజ్ చేశాడు. ప్రతి ఒక్క విధంగా ముందుకెళ్తా ఉన్నాడు. ఈ యువశక్తి మన మహాశక్తి అనే దాన్ని చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెమ్మగిల్లిపోయే పరిస్థితి. ఇంకా ముందు ఇదే కాదు, ఇంకా ముందు మా మేనిఫెస్టో ఇంకా ఉంటుంది. మీరు ఒకటే గుర్తించుకోవాలి, ప్రతి ఒక్క మహిళ కూడా మన నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున వచ్చి ఎందుకంటే మన గురించి మన యువ నాయకులు అసలు చూస్తా ఉంటే అతని సాయి చూస్తే మనం చలించిపోవాలి. వాస్తవం చెప్పాలంటే ఎర్ర టెండర్లు కనీసం ఇప్పుడు ఇక్కడికి పార్టీ ఆఫీస్కి రాలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాం మనం. కానీ ఆ ఎర్ర టెండర్లు ఆయన నడుస్తున్నాడంటే అసలు మనం అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు చేస్తా ఉన్నాడు, మన కోసం, మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకా ముందుకెళ్తే ఎవ్వరు కూడా ఇక్కడ ఉండే బతికే పరిస్థితి కాదు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. రేపు మనం 22, 23 తేదీలో ఇప్పుడు ఆత్మకూరులో జరుగుతూ ఉంది. అక్కడి నుంచి ఎంగడగిరి కాన్స్టిట్యున్సీ అయిపోయిన తర్వాత అలాగే సూలూరుపేట నుంచి చిట్టమూరులో స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క మహిళలు కూడా మన నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున గూడూరు అంటే అబ్బా అనే విధానంగా మన మహిళలు 150-200 మంది మహిళలు పాల్గొని మన యువ నాయకులతో కూడా మనం కలిసి 4 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు, మన
ఇన్ఛార్జ్ వర్యులు ఆయనకు కూడా మనం గుర్తింపు తీసుకురావాలి. మనం అక్క చెప్పినట్టు 2019లో ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోయాం. ఈ రోజుకు కూడా మన ఇంట్లో మనిషితో పాటు ప్రతి ఒక్కరికి సమస్య, ప్రతి ఒక్కరిని కూడా ఒక మహిళని తోబుట్టులా చూసుకునే వ్యక్తిని మనం ఓడించుకున్నాం. ఇంకైనా మన నియోజకవర్గం ప్రజలు మన ఎవరు తన ఎవరు అని తెలుసుకొని ఇంకనైనా సరే మనం జాగ్రత్తగా 2024లో మనం ముందడిగేయాలి. అలాగే రేపు యువకాలం పాదయాత్రని భారీ ఎత్తుగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి విజయవంతం చేసి మన సునీల్ అన్నకు కూడా మనం గుర్తింపు తీసుకొచ్చే విధానంగా అందరూ రావాలని చెప్పి ప్రతి ఒక్క మహిళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన గూడూరు మాజీ శాసనసభ్యులు మరియు ఇన్ఛార్జ్ వర్యులు డాక్టర్ బాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో తెలుగు మహిళలందరం కలిసి మన యువనాయకులు నారా లోకేష్ గారు ఎంతో దృఢ సంకల్పంతో చేసినటువంటి యువగలం పాదయాత్ర మన గూడూరు నియోజకవర్గంలో కూడా ఇంకొక వారం రోజుల్లో అడుగుపెడుతున్న సందర్భంగా దాని గురించి తెలుగు మహిళలందరూ కూడా ఇక్కడ చర్చ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదరి మహిళలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ అధికారంలోంచి పోయిన తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎలక్షన్కి ఆయన తిరుగుతా పాదయాత్రలో మహిళలకు అందరికీ కూడా తలలు నింపుతూ ముద్దులు పెడుతూ నేను అందరూ కూడా నాకు అక్క చెల్లెళ్ళు ఆడబిడ్డలందరికీ నేను మేనమామని అందరికీ నేను తోడుగా ఉంటాను అని చెప్పి ఆ రోజు మోసపు మాటలతో అధికారంలోకి వచ్చి 151 సీట్లతో ఈరోజు వచ్చినప్పటి నుంచి కూడా మహిళల మీద ఎక్కడ చూసినా రాష్ట్రంలో అఘాయిత్యాలు, ఎక్కడ చూసినా రోజుకి ప్రతి చోట ఎక్కడో ఒక దగ్గర రాష్ట్రంలో అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా చిన్న సహాయం కానీ వాళ్ళకి న్యాయం కానీ జరిగిన దాఖలాలు లేవు. స్వయంగా ఆయన ఉన్నటువంటి తాడేపల్లిలో కూడా ఆయన కోతవేటి దూరంలో ఒక కొత్తగా పెళ్ళైన జంట మీద కూడా అఘాయిత్యం జరిగింది. దాని గురించి స్పందించడం లేదు. ఆయన జిల్లాలో నాగమ్మ అనే దళిత మహిళ మీద కూడా అత్యాచారం చేసి చంపేశారు అతి క్రూరంగా. ఆ నిందితులకు కూడా ఇప్పుడు శిక్ష పడిన దాఖలాలు లేవు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఏ విధంగా మహిళలకి తోడుగా ఉన్నాడు మేము అడుగుతా ఉన్నాం మహిళల తరపున. అదేవిధంగా ఆయన ఏ విధంగా మహిళలకి న్యాయం చేస్తున్నాడు. దిశా చట్టం అని తీసుకొచ్చాడు. ఆ దిశా చట్టానికి చట్టబద్ధతే లేదు. దిశ లేని దిశా చట్టాన్ని తీసుకొచ్చి ప్రచార ఆర్భాటాలకి ప్రజల సొమ్ముని తగలేయడం తప్ప ఇంకా వేరే ఆయన చేసే కార్యక్రమాలు ఏమీ లేవు. అదేవిధంగా అమ్మఒడే అని చెప్పి బూటకప్ మాటలతో బటన్ నొక్కడం, మోసం చేయడం, రకరకాల ఆంక్షలతో ఒంటరి మహిళల పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా అమ్మఒడి కావచ్చు, ఇట్లాగా ప్రతి ఒక్క పథకాలు కూడా కోతలు పెడతా ప్రతి సంవత్సరానికి ఏటికి తగ్గించేస్తా లబ్ధిదారులందరినీ కూడా రేషన్ కార్డులు తొలగించడం, ఈ విధంగా అందరినీ మోసం చేస్తా 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు ఆయన పాలనని. ఇకపోతే మన మహానాడులో మా నాయకులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. ఆ మినీ మేనిఫెస్టోలో మహిళల కోసం ప్రత్యేకంగా మహాశక్తి అనే ఒక పేరుతో ఆయన మినీ మేనిఫెస్టోలో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 4 రకాల పథకాలు మహిళలు ఎంతో హర్షిస్తున్నారు. వాటికి ఆడబిడ్డ నిధి కింద దాదాపు 18 సంవత్సరాల వయసున్న ఆడబిడ్డల నుంచి 59 సంవత్సరాల వయసున్న ఆడబిడ్డల వరకు నెల వాళ్ళ ఖాతాల్లో నేరుగా 1500 రూపాయలు జమ చేయడం జరుగుతూ ఉంది. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. ఆ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి కూడా, 2 3 అందరికీ కూడా నెల 1500 లెక్కన చొప్పున వాళ్ళకి జమ చేస్తారు. అంటే ఒక పెన్షన్ లాగా అంత మంచి అద్భుతమైన అవకాశం మహిళలకు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈయన అమ్మఒడి అని చెప్పేసి అప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ తల్లికి వందనం అనే పేరుతో మన చంద్రబాబు నాయుడు గారు ఆ మహిళలకి ఎంతమంది బిడ్డలు చదువుకునే వాళ్ళ ఇంట్లో ఉంటే 2 కావచ్చు 3 కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మేనిఫెస్టోలో జత చేయడం జరిగింది. అదేవిధంగా దీపం పథకాన్ని ఏర్పాటు చేసిందే చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డల కళ్ళల్లో నీళ్లు చూడలేక ఆయన గ్యాస్ కనెక్షన్లు దీపం అనే పేరుతో గ్యాస్ కనెక్షన్ని ఆడబిడ్డలకు అందించడం జరిగింది. ప్రతి ప్రభుత్వం కూడా దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చింది. ఇప్పుడు అదే ఆడపడుచులకి మన చంద్రబాబు నాయుడు గారు కానుక సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మేనిఫెస్టోలో కూడా జత చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకి ఎన్నో రకాల అవకాశాలని
మనకు అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఈ విధంగా మహిళలకి ప్రత్యేకంగా పెట్టడం చాలా సంతోషం. గతంలో చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎన్నో పథకాలు చేసిన, అంటే మనం గర్భంతో ఉన్న దాల్చిన తల్లి దగ్గర నుంచి కూడా ఆ బిడ్డ ఆమె డెలివరీ అయ్యి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా చనిపోయేంత వరకు కూడా చంద్రన్న భరోసా ద్వారా ఆయన ఎన్నో కార్యక్రమాల్ని, పుట్టినప్పటి నుంచి బిడ్డ చనిపోయే వరకు కూడా కార్యక్రమాలను మనకి ఇవ్వడం జరిగింది. సంక్షేమ పథకాలని రకరకాల పేర్లతో చంద్రన్న భరోసాతో అది పూర్తి చేయడం జరిగింది. విద్య, వైద్యం అన్ని రకాలుగా మహిళలకి తోడుగా ఉన్నారు. ఆఖరికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పసుపు కుంకుమ కింద మహిళలకి ప్రతి ఒక్క మహిళకి 20,000 చొప్పున వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. కానీ ఒక్క అవకాశం అనేసి జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓట్లేసిన మహిళలు ఈరోజు ఎన్నో రకాలుగా ఇంట్లో కరెంటు బిల్లుల దగ్గర నుంచి నిత్యావసర ధరల దగ్గర నుంచి అన్నీ పెరిగి నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు మినిమం మేనిఫెస్టోని విడుదల చేశారు. అదేవిధంగా రేపు అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారిని ఈ మహిళలే మహిళలందరూ కలిసి కూడా ఆయనకి పట్టం కట్టి ముఖ్యమంత్రిగా చేసే బాధ్యత మహిళలందరూ తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా తండ్రి బాటలో నడిచేటువంటి మా యువ నాయకులు, మా జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రని ఇప్పుడు మన 13వ తేదీ మన ఆత్మకూరు, నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్రవేశించడం జరిగింది. ఎంతో అత్యద్భుతంగా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఆయన ఆహ్వానించారు. అదేవిధంగా అక్కడ ఆత్మకూరు పూర్తవగానే వెంకటగిరి మీదుగా నాయుడుపేట మీదుగా మన గూడూరు నియోజకవర్గంలోకి ఆయన వస్తున్న సందర్భంగా మహిళలందరూ కూడా మరొక్కసారి నడుం బిగించి ఆయన వస్తున్న యువగలాన్ని మనం విజయవంతం చేయాలని మన గూడూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ వెల్లులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి మనం అందరం కూడా అండగా ఉండి ఆయన పడే కష్టానికి మనం కూడా దగ్గర ఉండి మనం ఆయన సభనట్టు విజయవంతం చేయాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మన గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ సార్ గారి ఆదేశాల మేరకు మన గూడూరు పట్టణంలోని తెలుగు మహిళలందరూ కూడా పట్టణ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకొని రేపు నారా లోకేష్ బాబు గారు చేపట్టినటువంటి యువగళం పాదయాత్ర మన గూడూరు నియోజకవర్గంలోకి ఒక వారం రోజుల్లో రావడం జరుగుతుంది. మరి ఆయన రాక సందర్భంగా మన గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన పాదయాత్రని దిగ్విజయంగా విజయవంతం చేయాలని సమీక్ష మీద సమావేశం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం గతంలో ఆయన ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఊరు నాడు తిరిగి నేను విన్నాను, మీ బాధలు విన్నాను, నేను వస్తున్నాను, అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ముడిగా ఉంటా, స్టూడెంట్స్కి మేనమావంగా ఉంటానన్నటువంటి మాటలు చెప్పినటువంటి మాయదారి ముఖ్యమంత్రి ఈనాడు ప్రతి ఒక్క సంస్థను కానీ మహిళల్ని కానీ అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతూ ఉంది. మరి ముఖ్యంగా మహిళలకు భద్రత అనేది లేదు. మహిళల మీద అఘాయిత్యాలు, మానభంగాలు విపరీతం అయిపోయినాయి. మరి అన్ని రంగాల్లో కూడా ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతూ ఉంది. మరి ఈ ముఖ్యమంత్రి ఆ రోజు ఆయనే కాదు, ఆయనతో పాటు ఆయన సతీమణి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో 2 బిడ్డలు ఉన్నారా, మీరు జగనన్నకు ఓటే ఇస్తే మీకు ఒక్కో బిడ్డకి 15,000 ఇస్తారు, ఎంతమంది పిల్లలు ఉంటారని 15,000 ఇస్తారని ఆనాడు చెప్పినారు. సతీపతి ఇద్దరు కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పడం ఆనాడు జరిగింది. మరేమో ఈనాడు 2 బిడ్డలున్నా 3 బిడ్డలున్నా షరతులు పెట్టి కనీసం ఒక్క బిడ్డకు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మరి మహిళలకు చూస్తే ఆనాడు పొదుపు అంటేనే, ఒక డోక్రా అంటేనే చంద్రబాబు నాయుడు వేసినటువంటి బీజం అది ఈనాడు మహావృక్షంగా అయి దేశవ్యాప్తంగా కూడా పొదుపు సంఘాలు వ్యాప్తి చేసి మహిళలందరినీ కూడా వంటింటికే పరిమితం అయినటువంటి మహిళల్ని ఈరోజు మహారాణుల్లాగా బయట తిరుగుతా వీళ్ళు అన్ని రంగాల్లో కూడా ఒక వ్యాపారవేత్తలుగా కూడా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి చలవే. మరి అలాంటి పొదుపు సంఘాలు అభివృద్ధి చేసి మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలి, ఆర్థికంగా బలోపేతం చెందాలి అని చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎన్నో పథకాలు, ఎన్నో అవకాశాలు కల్పించి చంద్రబాబు నాయుడు మహిళల్ని ముందుకు తీసుకెళ్తే
మరి ఇప్పుడుండేటువంటి ముఖ్యమంత్రి ఆ రూపాయి దాచుకున్న సొమ్మును కూడా కాజేసి మరి ఎందుకంటే ఈయన గతంలో ప్రజాధనాన్ని 1,00,000 కోట్లు లూటీ చేసినటువంటి ఈ ముఖ్యమంత్రికి ఈ పొదుపు సంఘాల్లో డబ్బులు తీసుకోవడం ఆయనకి కొత్తవి కాదు. అటువంటి సభ్యులకు కానీ మహిళలకు కానీ ఆనాడు మహిళల కష్టాలు చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చంద్రన్న బీమా ఏర్పాటు చేసి బీమా మిత్రుల్ని 6,000 మంది బీమా మిత్రుల్ని ఏర్పాటు చేసి ఏ కుటుంబంలో దురదృష్టవశాత్తు కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకూడదనే ఉద్దేశంతో 2 లక్షల బీమా చేసి తక్షణ సాయం మట్టి ఖర్చులకు 5,000 ఇచ్చి 1,95,000 15 రోజుల్లో అకౌంట్లో వేసినటువంటి మహానైనటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇలాంటి పథకాలన్నీ తీసేసి ఈరోజు మహిళలకి ఎలాంటి ఉపయోగం లేనటువంటి పనులు చేస్తా ఈ ముఖ్యమంత్రి, ఈ సైకో ముఖ్యమంత్రి పాలిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో 5,200 ఇల్లు టిట్కో ఇల్లు అధునాతన టెక్నాలజీ ఉపయోగించి పేదవాడు కూడా ధనికుడితో సమానంగా ఉండాలని నిర్మించినటువంటి ఇల్లు ఈరోజు నిర్మానుష్యంగా మారిపోయింది. ఎందుకంటే ఈ సైకో వచ్చినప్పటి నుంచి రంగులు మార్చుకున్నాడు, రంగులు వేశాడు, కనీసం ఇంటి తాళాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మరి ఇలాంటి ముఖ్యమంత్రి, ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలించడం రాష్ట్రానికి చాలా హానికరం. అందువల్ల గూడూరు నియోజకవర్గ మహిళలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నామమ్మా, ఒకసారి ఆలోచన చేయాలి మీరంతా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి పాలన చేశారు, మహిళలకు ఎలాంటి తోడ్పాటు ఇచ్చాడు, కనీసం ఆయన వెళ్ళేటప్పుడు కూడా మన సొంత తోడబుట్టిన అన్నదమ్ముళ్ళు కూడా మనకి పసుపు కుంకుమ కింద 1,000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు ఉండవు. మరి అలాంటిది 70 లక్షల మంది మహిళలకు 20,000 చొప్పున ఇచ్చినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవన్నీ గుర్తుపెట్టుకొని కృతజ్ఞతతో మన రాష్ట్రాన్ని, మన భావితరాల భవిష్యత్తు పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే, మన ఉనికి మనం కోల్పోకూడదంటే ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రిని ఇంటికి సాగనంపాలి. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఓటేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మన భవిష్యత్తు కూడా బంగారు బాట ఉంటుందని అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి గూడూరు నియోజకవర్గ మహిళలందరికీ కూడా మీకు ఒకటే నా విన్నపం తల్లి, 1 వారం రోజుల్లో లోకేష్ బాబు గారు గూడూరు నియోజకవర్గానికి వేచేస్తున్నారు. మరి అందరం కూడా మహాశక్తి కార్యక్రమం ద్వారా మనం అందరం కూడా ఇప్పుడు కొత్త మేనిఫెస్టోతో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంచి పథకాలు ఇచ్చాడు. ఒక మహిళ ఎక్కడికి బస్సు ఎక్కి ప్రయాణం చేయాలన్న ఛార్జీ లేదంటే మరి మన రాష్ట్రంలో ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి అయినా ఇలాంటి ఆలోచన చేయలేదు. మహిళా పక్షపాతిగా మన చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు కాబట్టి మరి అలాంటి నాయకుడిని తెచ్చుకొని మన అన్నని గతంలో కోల్పోయినాం, ఆయనకి మనం అన్యాయం చేసాం, ఈసారి న్యాయం చేసి అందరం కూడా ఆయన గెలిపించుకోవాలని కోరుకుంటూ మరి లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రని అందరూ కూడా దిగ్విజయంగా జయప్రదం చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మహిళలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేము ఈరోజు మా ఇన్ఛార్జ్ వర్యులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సారు ఆదేశాల మేరకు మేము రేపు రాబోయే 10 రోజుల్లో మన ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర, యువగలం పాదయాత్ర మేము మహాశక్తి కార్యక్రమం ద్వారా మహిళలందరము ఒక శక్తిని ప్రసాదించి ఆయనకు ముందు మేమందరం మహిళలందరము వెళ్ళి స్వాగతం పలికి మన శాసనసభ్యులు, మన నియోజకవర్గం శాసనసభ్యుల ద్వారా మంచి పేరు తేవాలని ఈ మహిళలు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఎలా వెళ్ళాలి, మన ఈ కార్యక్రమాన్ని మనం ఎక్కడ సక్సెస్ చేయాలి అన్న ఒక చర్చతో ఇక్కడ అందరము సమావేశమయ్యాము. మేము ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినప్పటి నుంచి మహిళలకి నేను న్యాయం చేస్తాను, మహిళలకి ప్రతి ఒక్కటి నేను ఆదర్శంగా అన్నదమ్ముడిగా ఉంటాను అని మాటలు చెప్పిన మన సీఎం గారు ఈరోజు సొంత అమ్మ చెల్లెలకి న్యాయం చేయలేదు. తల్లి సునీతమ్మ గారు చిన్నాయన కూతురు
మా తండ్రిని చంపేశారు అని ఒక కోర్టులు చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఆ మహిళలకు న్యాయం చేస్తే మన రాష్ట్రానికి న్యాయం చేసినట్టే సీఎం గారికి మేము మహిళల ద్వారా చెప్పుకుంటున్నాము. కాబట్టి ఈ అత్యాచారాలు ఈ సీఎం గారు వచ్చినప్పటి నుంచి అత్యాచారాలు పుట్టిన బిడ్డ కాడి నుంచి పెద్ద 90 సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఈ అవమానాలు జరిగాయి. మహిళలు ఏడకాపారండి మీరు, మహిళలకు భద్రత లేదు. దశ చట్టం కిందని చెప్పారు. ఎక్కడ ఫోన్ స్విచ్ ఆన్ చేస్తే మీకు ఆ ఆపద నుంచి మేము కాపాడతామని ఒక విధానంతో మీరు ఆ చట్టం తీసుకొచ్చారు. మీరు పరిపాలన దిగబోయే దగ్గరలో ఆ చట్టాలన్నీ కూడా తీసేశారు. కాబట్టి ఇప్పుడు మీరు ఏంటంటే మనం రేపు ఎట్లా మళ్ళీ గెలవాలా అనే ఒక విధానంతో ఒక్కొక్క దగ్గర యువ నాయకుడి దగ్గర ఒక్కొక్క మాటలు చెప్పేసి యూట్యూబ్లో ఛానల్లో మీరు విడుదల చేసేసేది. చంద్రబాబు నాయుడు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుసు. ఈ 4 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డామో మహిళలు కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ చాలామంది ప్రతి ఒక్క మానవుడు ఇబ్బంది పడడమే. కాబట్టి ఈ దురదృష్ట పరిపాలన అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుండోట్లు శని ఉండదు అన్నట్టు మాకు నీళ్లు అభివృద్ధికి వర్షాలు పడ్డాయి. కానీ పడినా కూడా ఏం లాభమండి, పంట చేతికి వచ్చేటప్పటికి వర్షాలు వచ్చి కొట్టుకోపోయి. కానీ అది కూడా మనకు అందుబాటులో లేదు, రైతులు ఇబ్బంది పడ్డారు. కానీ ఆ దుర్గామాత మా అమరావతిని అక్కడి నుండే కాపాడుతుంది. రాబోయే సంవత్సరంలో నెక్స్ట్ 2024లో మా చంద్రబాబు నాయుడు వస్తారు. ఆ అమరావతిని డెవలప్ చేసి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ సమృద్ధిగా పరిపాలన చేసి అందరినీ కాపాడతారని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు మన గూడూరు ఇన్ఛార్జ్ గారు ఆసిం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు గూడూరు పార్టీ కార్యాలయంలో మహిళలందరూ ఇక్కడ చేరువై ఇక్కడ రేపు జరగబోయే మన లోకేష్ బాబు యోగళం పాదయాత్ర వారం తర్వాత మన గూడూరు నియోజకవర్గంకి వస్తున్నారు. దీని గురించి ఇక్కడ మహిళలందరూ సమావేశమై దాని గురించి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈరోజు మొన్న రాజమహేంద్రవరంలో మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టోను విడుదల చేశారు. దీనికి వైసీపీ నాయకులు గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో ఏం చేశారు, ఇప్పుడు ఇవి ఏం చేస్తారని చాలామంది నాయకులు ఎటకారంగా మాట్లాడుతున్నారు. అయ్యా 2014లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కాదు చెప్పనట్టుగా కూడా చేస్తున్నారు, మీరు గుర్తుంచుకోండి. వాటిల్లో ముఖ్యంగా పేదలకు ఇంటి పెద్ద చనిపోతే 2 లక్షలు, యాక్సిడెంట్ అయితే 5 లక్షలు, సాధారణ అయితే 2 లక్షలు ఇచ్చాడు. ఈరోజు అది మీ వైసీపీ వాళ్ళు అమల్లో ఉందా? ఈరోజు ఎంతోమంది పేదవాళ్ళు చనిపోతున్నారు, ఎవరికి ఒక పైసా లేదు. అదీ కాకుండా పండగ సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, పెళ్లి కానుక, పేదవాళ్ళకి పెళ్ళి అయితే ముస్లిమ్స్కి అయితే 50,000, అదేవిధంగా ఎస్సీ వాళ్ళకి కూడా అదేవిధంగా పెళ్లి కానుకేసాడు. చెప్పనాటి కూడా ఇంకా చాలా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ మీరు ఒకసారి వైసీపీని మీరు మాట్లాడేటప్పుడు ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి. గతంలో ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఈరోజు మీ వైసీపీ పాలన ఏ విధంగా ఉంది, మహిళలకి అన్ని విధాలుగా మీరు అన్యాయం చేస్తున్నారు. ఎక్కడ మహిళల మీద అత్యాచారాలు, ముఖ్యంగా దళిత మహిళల మీద, ఎంత దళితుల మీద, మహిళలనే కాదు దళితుల మీద అమానుషంగా మీ ప్రవర్తన ఉంది. ఇది మీరు మళ్ళీ గుర్తుంచుకోవాలి. మీరు చెప్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు మీద, ఆయన కొడుకు లోకేష్ బాబు మీద ఈరోజు యోగాడు పాదయాత్ర ఒక్కడితో మొదలై ఈరోజు లక్షలాది కోట్లాది మంది ఆయన వెనక నడుస్తున్నారు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఈ పాదయాత్ర చూసి మీకు వెన్నులా వణుకు పుడుతుంది, అది తెలుసు. కానీ పైకే మీరు మాట్లాడుతున్నారు. రేపు మా చంద్రబాబు నాయుడు మినీ ఫెస్టివల్ వదిలాడు, అది తప్పకుండా జరుగుతాడు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు దీపం పథకం చంద్రబాబు నాయుడే ఇచ్చింది. మహిళలు కన్నీళ్లు చూడలేక వాళ్ళు కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నారని చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం సబ్సిడీ మీద ఆ రోజు గ్యాస్ ఇచ్చాడు. గతంలో చంద్రబాబు నాయుడు ఉండేప్పుడు 500 రూపాయలు గ్యాసు, ఈరోజు 1200 చిల్లర. మీరు మీ ప్రభుత్వంలో
అది తెలుసుకోవాలి. 500 అయినా కూడా సబ్సిడీ 200 వేస్తుంది. ఈరోజు 1200 చిల్లర పెట్టి కొంటుంటారు. ఇవన్నీ మీ అయ్యాంలో ప్రతి ఒక్కటి రేటు పెరిగింది. అయినా మీరు మాట్లాడాలా, ఏదో ఒకటి మాట్లాడాలా. మీరు రేపు వస్తారు 2024 తప్పకుండా తెలుగుదేశం పార్టీ అత్యధిక ఓట్లు మెజార్టీతో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మీరు చేసే ఈ ప్రవర్తన అంతా చూస్తున్నారు. ఎందుకంటే మీడియాలు వాళ్ళు తెలుపుతుంటారు, టీవీల ద్వారా అన్ని ద్వారా వింటుంటారు. ప్రతి ఒక్కరు మారుతారు. 2024 తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తాము. అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో మా సునీలను కూడా మేము ఎమ్మెల్యేగా చేస్తున్నాము. మళ్ళీ మినిస్టర్గా కూడా తీసుకొచ్చుకుంటాము. ఈ రేపు జరగబోయే ఈ వారం రోజుల తర్వాత మా యువ నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారు గూడూరు నియోజకవర్గంకి వస్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని నెల్లటూరు గ్రామంలో ఎస్టీ కాలనీలో ఒక నివాసంలో ఒక యువకుడు గురివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. రూరల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు రూరల్ పోలీసుల సమాచారం మేరకు రాజమండ్రి ప్రాంతానికి చెందిన గణేష్ అనే 28 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు కేరళ రాష్ట్రంలో పనిచేస్తున్నాడు. అయితే నెల్లటూరు గ్రామంలో అతని సన్నిహితులైన వారి ఇంటిలో ఉరివేసుకొని మృతి చెందాడు. ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. మృతుడు 2 రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిరుద్యోగ యువత యొక్క నైపుణ్యాలను పెంపొందించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నియోజకవర్గ స్థాయిలో ఒక స్కిల్ హబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఐటీఐ కళాశాలలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు చేతుల మీదుగా స్కిల్ హబ్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గూడూరు 2వ పట్టణ పరిధిలో ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్ను ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు మినీ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా యువతలోని స్కిల్స్ అభివృద్ధి చేసేందుకు హబ్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసిన హద్దులు టైలరింగ్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, బ్యూటీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కావున అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు జ్యోతి, శామ్మోహన్, వెంకటరమణ, శ్రీరాములు, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మనలో ఉన్న నిపుణులను ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి విద్యార్థి జరిగేటట్టుగా వారు అన్ని చేసుకుంటూ వస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు సంక్షేమం చూసుకుంటూ మరోవైపు అభివృద్ధిలో ఆలోచిస్తూ వస్తున్నారు. దాంతో పాటుగా మనం ఒకసారి చూస్తే విద్యకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం వలన చక్కగా సమాజంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చోట్ల చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ నైపుణ్యత లేకపోవడం ఉద్దేశంతో మనకి 175 నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక చక్కటి నైపుణ్యతతో కూడిన హబ్ ఒకటి కేంద్రం ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు మా చేతుల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ అధికారులు మనందరం కూడా పెద్ద ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో నియోజకవర్గం
కానీ అదేవిధంగా కంప్యూటర్స్ అనేక వొకేషనల్ కోర్సులో ఉన్నటువంటి విద్యార్థులకి ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి అవగాహన ఇస్తూ ఈ ఐటీ కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజీల ద్వారా ఈ ప్రాంతంలో ఎవరైతే పరిశ్రమలు నెలకొల్పుతున్నారో ఆ పరిశ్రమలకు అనుసంధానంగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేందుకు మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రణాళికలు తీసుకొచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అన్ఎంప్లాయిడ్ యూత్కి ఓన్ టెస్ట్ స్కిల్స్ మన నేషనల్ స్టాండర్డ్స్లో ఉండే ఎన్ఎస్పీఎఫ్ కోర్సెస్ నేషనల్ స్కిల్ కోర్సెస్ అందుబాటులో తెచ్చి వీటిని అందరినీ స్కిల్ మ్యాన్ పవర్గా మన లోకల్ ఇండస్ట్రీస్ పరివర్తన చేసి తద్వారా ఇండస్ట్రీ డెవలప్మెంట్ తద్వారా ఎంప్లాయ్మెంట్ కల్పించాలని ప్రధానమైన ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సీరియస్గా మిగిలిన రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉంది స్కిల్ క్యాస్కేడింగ్ సిస్టమ్ ద్వారా అంటే స్కిల్ హబ్స్ స్కిల్ కాలేజెస్ అండ్ స్కిల్ యూనివర్సిటీస్ ద్వారా మన యూత్కి మంచి మంచి కోర్సెస్ అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా ఈ మన డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి స్కిల్ కమిటీ ద్వారా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్న ఈ కమిటీ ప్రతి స్కిల్ బాబు ఏ విధంగా పంపిస్తుంది, ఈ ప్రతి స్కిల్ బాబు యొక్క విధి విధానాలు దానికి సంబంధించిన సెలెక్షన్స్ మొబిలైజేషన్ కూడా వాటిలో అందరినీ కృషి చేసి దాదాపు 19,000 దాకా ఈరోజు రిజిస్ట్రేషన్స్ అయినాయి మన జిల్లాలో. సో వీళ్ళందరినీ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న అన్ఎంప్లాయిడ్ చూసుకుంటా ఎస్ఎల్ మాడేసి ఇందులో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ సిస్టమ్ కూడా నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, నేషనల్ స్కిల్ కాలేజ్ ఉన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మాత్రం స్కిల్ ఇండియా ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా స్టూడెంట్స్ వీళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఇది ఏపీఎస్ఎస్పిసి అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు ఒక మంచి ఉపాధి అవకాశాల పైన ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి వాళ్ళకు కంపెనీస్కు మధ్యలో అనుసంధానం చేసి ఇమ్మీడియట్గా వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే చాలా వరకు 10th ఇంటర్ అలా చదివేసి డిస్కంటిన్యూ అయిపోయి లేదా ఫర్దర్ స్టడీస్ చేయలేక వాళ్ళు ఏ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలియకుండా నిరుద్యోగులుగా సొసైటీలో వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ గురించి బాధపడుతుంటారు. అదేవిధంగా సొసైటీలో కూడా వాళ్ళకు పని లేకుండా ఉండడం అంటే అదర్ ఆర్గనైజేషన్స్లో వాళ్ళు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి యువకులందరినీ కూడా ఒక చోట చేర్చి కాన్స్టిట్యున్సీకి ఒక స్కిల్ హబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కిల్ హబ్స్ అనేవి గవర్నమెంట్ ఐటీఐలో కానీ పాలిటెక్నిక్స్లో కానీ ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మంచి అంటే ట్రైనింగ్ ఇచ్చిన వెంటనే వాళ్ళకు ఏదో ఒక కంపెనీలో ముందుగానే టైప్ అనేది ఉంటుంది. ఆ కంపెనీలో వీళ్ళని అబ్జర్వ్ చేసుకుంటారు, వాళ్ళకి వెంటనే ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇంత మంచి అవకాశాన్ని నిరుద్యోగులైనటువంటి యువకులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడ కూడా మీకు 4 కోర్సులు ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కోర్సెస్ స్టార్ట్ చేసే ముందే దీనికి సంబంధించి ఇక్కడ జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ మేము ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తామని కొంతమందితో మీరు టైప్ అయి ఉంటారు. ఎవరికైనా టైప్ అయ్యారా? సో ఆ కంపెనీ వాళ్ళు వచ్చి ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఈ స్టూడెంట్స్ని వాళ్ళ కంపెనీస్లోకి అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇంత మంచి అంటే ఈ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం గ్రామీణ నిరుద్యోగ యువకులకు ఒక సరైన మార్గంలో పెట్టి వాళ్ళ పేరెంట్స్ హ్యాపీనెస్ అదేవిధంగా సొసైటీ కూడా వాళ్ళ సర్వీసెస్ యూటిలైజ్ అయ్యేలాగా వాళ్ళు కూడా ఒక మంచి దారిలో ముందు ఎంటర్ అవడం అనేది చిన్న కంపెనీలో చిన్న పోస్టులో ఎంతైనా తర్వాత వాళ్ళ ప్రతిభ ఆధారంగా వాళ్ళ స్కిల్ ఆధారంగా వాళ్ళ యొక్క ఫ్యూచర్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ యువకులు కూడా ఈ స్కిల్ హబ్స్ ఉపయోగించుకొని మీ ఫ్యూచర్ని మంచిగా మార్చుకోవాలని ఆశిస్తూ అదే ఇకపై ఎవరైనా సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా కోట మండల పరిధిలోని తిన్నెలపూడి గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. కోట మండల పరిధిలోని తిన్నెలపూడి గ్రామానికి చెందిన కిరణ్మయి తల్లిదండ్రులు
గత ఏడాది ఆగస్టు నెలలో నాయుడుపేట సమీపంలో ఒక రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. అయితే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కిరణ్మయికి బీమా సొమ్ములు రాకపోవడంతో ఆమె ఉన్నతాధికారులను సంప్రదించడం, ఈ విషయం మీడియాలో రావడంతో స్పందించిన ఆర్డీఓ కిరణ్ కుమార్ వెంటనే ఉన్నత అధికారులతో మాట్లాడి కిరణ్మయికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తిన్నెలపొడి గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని సందర్శించి బాధితురాలతో మాట్లాడి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆయన వ్యక్తిగతంగా అందజేశారు. కిరణ్మయికి రావాల్సిన బీమా సొమ్ములు త్వరలో అందుతాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ జరిగిన విధంగా మరెక్కడా డివిజన్ పరిధిలో జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా ప్రజలకు బీమాపై అవగాహన కల్పించే విధంగా ప్రత్యేక కార్యక్రమం రూపొందించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భవానీ, తహసీల్దార్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. తిన్నెలపొడి గ్రామ సెక్రటేరియట్లో కిరణ్మయి వారి తల్లిదండ్రులు వరాల కృష్ణయ్య మరియు వారి భార్య ప్రమాదవశాత్తు ఒక యాక్సిడెంట్లో అక్కడికక్కడే మరణించడం జరిగింది. మరణించిన తర్వాత వారికి రావాల్సిన బీమా వైఎస్ఆర్ బీమా యోజన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయింది అనేసి పత్రికల్లో అడ్వర్స్ న్యూస్ ఐటమ్ రావడం జరిగింది. ఈ విషయం నన్ను కదిలించింది. ఒక సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ బీమా ఎందుకు నిలిచిపోయింది అంటే, ఒక ఎంసీఏ చదువుకున్న ఒక అమ్మాయికే ఇంత న్యాయం జరగకపోతే నిరక్షరాస్యులుగా దారిద్ర్యరేఖకు దిగున ఉన్న కుటుంబాల్లో ఏ విధమైన న్యాయం జరుగుతుందనేసి కలెక్టరేట్లో డిఎల్డిఓ గారు సుశీలమ్మ గారితో మాట్లాడడం జరిగింది. ఈ అమ్మాయికి ఎలా న్యాయం చేయాలి, ఇలాంటి కుటుంబాలకు భవిష్యత్తులో జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా డిస్కషన్ చేసి మనకు ఇక్కడ మా సిబ్బంది నిర్లక్ష్యం కానీ మరియు డిఆర్డిఏ వైఫల్యం లేదు. ఇది నిర్లక్ష్యము ప్లస్ వైఫల్యం అంతా కూడా ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించింది. మేము విజయవాడతో మాట్లాడి ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఈ అప్లికేషన్ కిరణ్మయి వాళ్ళ అప్లికేషన్ రీఓపెన్ చేయించడం కూడా జరిగింది. ఈ రీఓపెన్ చేయించడం వల్ల వారికి బీమా కంపల్సరీ అతి స్వల్ప కాలంలోనే రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ బీమా కింద కవర్ అయిన వాళ్ళు చనిపోయిన వ్యక్తులకి అంతిమ సంస్కారాల కింద 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 10,000 రూపాయలు పంచాయత్ సెక్రటరీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడంతో అవగాహన రాహిత్యంతో ఆ పంచాయతీ సెక్రటరీ, ఆ వెల్ఫేర్ అసిస్టెంట్స్ వాళ్ళు ఆ 10,000 మాకు రీబ్యాక్ చేయమని చెప్పడం జరిగింది. అప్పుడు అది పై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళంటే మనకి ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని రాకపోవడం కానీ, ఈ బీమా పథకాల పట్ల సమగ్రమైన అవగాహన లేకపోవడం, ఇవి నన్ను కదిలించాయి. దీనికోసము మన డిఎల్డిఓ గారితో మాట్లాడేసి వచ్చే వారంలో డివిజన్లో ఉన్న అందరు తహసీల్దారులు, ఎంపీడీఓలు, ఈఓఆర్డీలతో ఒక ట్రైనింగ్ సెషన్ పెట్టడం జరుగుతుంది. మనకు బీమా ఒకటి కాకుండా 2-3 బీమాలు కూడా మనం కవర్ అయితే అతి నామమాత్రపు ప్రీమియం చెల్లిస్తూ ఏ విధంగా మనం చెల్లించాల్సిన ఉద్దేశంతో వాళ్ళని అవేర్ చేయడానికి మనకు వైఎస్ఆర్ బీమా యోజన కింద ఎలాంటి రూపాయి కూడా కట్టడం అవసరం లేదు. ఇది ప్రభుత్వమే కడుతుంది. ఇది ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే 2 లక్షల రూపాయలు వాళ్ళకి బీమా వస్తుంది. అలాగే ఇతరి సురక్ష బీమా యోజన కింద ఒక దారిద్ర్యరేఖ దిగువన ఉన్న కుటుంబము బ్యాంక్ అకౌంట్ ఉండి 17 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండి వారు సాధారణ మరణం కానీ అంగవైకల్యం సంభవిస్తే ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు వస్తుంది. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద మనకు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఉండి ఎవరైతే వారి బ్యాంక్ అకౌంట్ ఉండి వాళ్ళు సంవత్సరానికి 436 రూపాయలు కడితే వాళ్ళు ప్రమాదవశాత్తు చనిపోతే వారికి 2 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. యునైటెడ్ ఫోరం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను చూసి రాష్ట్ర వ్యాప్తంగా అగ్రవర్ణ కులాలకు చెందిన వారు సైతం యునైటెడ్ ఫోరంలో సభ్యత్వం తీసుకునేందుకు ముందుకొస్తున్నారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో యునైటెడ్ ఫోరం కార్యాలయంలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యునైటెడ్ ఫోరం కార్యాలయంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో
నూతన కమిటీలను ఎన్నుకున్నారు. కమిటీ అయిన వారిని సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల వారి సమస్యల పరిష్కారానికి యునైటెడ్ ఫోరం అహర్నిశలు పనిచేస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం వ్యవస్థాపకుడు డేగ రవి, రాఘవేంద్ర, ఫోరం సభ్యులు అమర్నాథ్, గోపాల్, సుభాష్, చంద్రబోస్, అయ్యప్ప, మణి తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఇప్పటివరకు సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆర్గనైజేషన్ ప్రారంభించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళి లాస్ట్ జనవరిన రథయాత్ర కూడా ప్రారంభించి అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉన్నాము. అక్కడ అన్ని నియోజకవర్గాల సమస్యలను కూడా అక్కడికక్కడే పరిష్కరిస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ముందుకెళ్తున్న తరుణంలో ఆ యొక్క సేవా కార్యక్రమాలు చూసినటువంటి మా యొక్క మిత్రులందరూ కూడా ఈరోజు ఆర్గనైజేషన్లో చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా విరివిగా ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటూ మనం అందరం కూడా ఇంకా ముందుకెళ్ళి 10 మందిని ఇంకా ఎక్కువ మందిని చేర్చుకొని సేవలు ఇంకా పెంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గురు. ఈరోజు శుభదినం. మా జాతీయ అధ్యక్షులు డేగా రవి రాఘవేంద్ర గారి యొక్క సారథ్యం, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ యునైటెడ్ ఫోరం చేసినటువంటి ఈ సేవ, వీటిని మెచ్చి వాళ్ళు ఇష్టపూర్వకంగా ఈ రోజున కొంతమంది ఫోరంలో జాయిన్ అవ్వడం జరిగింది. వారిలో ముఖ్యంగా నా మిత్రుడు అంగుళూరు అమర్నాథ్ గారు. వీరు మంచి విద్యావంతులు, మంచి సేవాభావం కలిగినటువంటి వ్యక్తి. వారు ఒకవేళ ఆధిపత్య కులానికి చెందినప్పటికీ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మాత్రమే కాక పూర్ ఇన్ అదర్స్ అనేటువంటి కాన్సెప్ట్లో వారు ఈరోజు ఫోరంలో జాయిన్ అయ్యారు. వారు ఈ ఫోరంలో మంచి సేవలు అందించడానికి మరి మీడియా విభాగంలో మన తిరుపతి జిల్లా జనరల్ సెక్రటరీగా మీడియా విభాగంలో పనిచేస్తారు. అట్ ది సేమ్ టైం మరి కంటేపల్లి అమర్నాథ్ గారు రైల్వే కోడూరు అన్నమయ్య జిల్లా, అక్కడ ఆ రైల్వే కోడూరు నియోజకవర్గానికి అధ్యక్షులుగా పనిచేయబోతున్నారు. అలాగే డాక్టర్ సుభాష్ చంద్రబోస్ గారు తమ్ముడు, వీరు కూడా మంచి సేవాభావమైనటువంటి వ్యక్తి. వారి సోదరులు అలాగే రవి, వారి సోదరులు కూడా ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. మేమంతా కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మరియు ఇతర కులాలైనటువంటి పేదవాళ్ళు, అంటే బ్రాహ్మణుల్లో పేదవాళ్ళు ఉన్నా మేము సర్వీస్ అందిస్తాం. రెడ్డి కమ్యూనిటీ, నాయుడు కమ్యూనిటీ, ఎనీ కమ్యూనిటీ, ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నటువంటి ఏ పేదవారికైనా మేము సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికీ దాదాపు 4 సంవత్సరాల నుండి చాలా విరివిగా సేవలు అందిస్తూ ఉన్నాం. కానీ ఎక్కువగా మీడియాలో మేము కనిపించకపోయినా మా సేవలు అందరికీ తెలుసు. మరి ఇక ముందు కూడా మా జాతీయ అధ్యక్షులు డేగా రవి రాఘవేంద్ర గారి యొక్క సూచనల మేరకు ఈ ఫోరంను అభివృద్ధి పరచడానికి ముందుకెళ్తామని మేము తెలియజేస్తున్నాం. మిత్రులందరూ కూడా నమస్కారాలు, శుభాభినందనలు. మా తొట్ట భావజాల మిత్రులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. నిజంగా ఈరోజు చాలా శుభదినం, చాలా సంతోషంగా ఉంది. వాస్తవంగా ఏ కులానికి మతానికి పరిమితం కాకుండా అన్నగారు విజయ్ కుమార్ గారు చెప్పినట్లుగా మన డేగా రఘు రాఘవేంద్ర సారు యొక్క సూచన మేరకు పేదరికము సమస్య ఎక్కడున్నా, అది ఓసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, అక్కడ మేము ఉంటాము అన్న కాన్సెప్టు చాలా బాగా నచ్చింది. అందువల్లనే ఈరోజు మేము ఈ యొక్క ఆర్గనైజేషన్లో చేరేందుకు వచ్చాము. మేము ఈరోజు నుంచి కూడా వారి యొక్క భావజాలాన్ని పుణికిపుచ్చుకొని మేము కూడా వారి కార్యక్రమాల్లో వారి కార్యక్రమాలు కాదు, మన కార్యక్రమాల్లో ముందుండి ముందుకు తీసుకెళ్తామని, సహకారాలు అందిస్తామని చెప్తూ తెలియజేస్తున్నాము. తెలుగు సినిమా హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా రిలీజ్ సందర్భంగా శుక్రవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సినీ థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేశారు. సినిమా విడుదల సందర్భంగా థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.
ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకుడు యోగి మీడియాతో మాట్లాడుతూ నేటి తరం వారికి రామాయణ కాలంలో జరిగిన సంఘటనలు తెలియజేసేందుకు సుమారు 500 కోట్ల రూపాయల వ్యయంతో నూతన టెక్నాలజీతో నిర్మించిన 3D ఆదిపురుష్ సినిమాలో మా అభిమాన హీరో ప్రభాస్ శ్రీరాముని పాత్రలో అద్భుతంగా నటించారని తెలిపారు. సినిమా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగిందని, సినిమాలో అన్ని పాత్రలు బాగా ఉన్నాయని తెలిపారు. నేటి తరం యువత ఈ సినిమాని విశేషంగా ఆదరిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సినిమా ఘన విజయం సాధించి గతంలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాయడం జరుగుతుందని వ్యక్తం చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ కొత్త జనరేషన్కి కూడా పాత రామాయణం చూపించాలనే ఒక కోరికతో సినిమా తీయడం జరిగింది. ఈ సినిమాలో కూడా ప్రభాస్కి నటించే అదృష్టం రావడం కూడా చాలా అదృష్టంగా భావించి ఫ్యాన్స్ అందరం కూడా మార్నింగ్ నుంచి చాలా కోలాహలంగా ఈ థియేటర్ వద్ద చాలా అభిమానులు కూడా అందరూ వచ్చి దీన్ని చాలా సక్సెస్ చేశారు. సినిమా కూడా చాలా బాగుంది. అందరూ సినిమా చూడండి, చాలా బాగుంది. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు YJP DNR కమ్యూనిటీ హాల్ నందు కీర్తిశేషులు డాక్టర్ సిఆర్ రెడ్డి దాతృత్వంతో వృద్ధులకు ఫల సరుకులు పంపిణీ చేయడం జరిగింది. రవీంద్రారెడ్డి ఈ కార్యక్రమాన్ని గురించి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు YJP నందు ఈ సంవత్సరం చేసిన సేవా కార్యక్రమానికి సహకరించిన సభ్యులకు మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. లైన్ RV రావు గారు మాట్లాడుతూ డాక్టర్ సిఆర్ రెడ్డి గారి ఫ్యామిలీ ప్రతి నెల ఫల సరుకుల కార్యక్రమానికి ముఖ్య దాతలుగా వ్యవహరించినందుకు డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణమ్మ, YJP లయన్స్ క్లబ్ కృతజ్ఞతలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ డి రవీంద్రారెడ్డి, సెక్రటరీ మనోజ్ కుమార్, ట్రెజరర్ గోపీనాథ్ రెడ్డి, ఫాస్ట్ ప్రెసిడెంట్ పెళ్ళేటి వెంకట్రామరెడ్డి, కాబోయే జోన్ చైర్మన్ MJF లైన్ గురునాథం, MJF ఫాస్ట్ రీజన్ చైర్మన్ RV రావు, కాబోయే లైన్స్ ప్రెసిడెంట్ SLN స్వామి మరియు PV రావు గారు, రాధాకృష్ణారెడ్డి, లైన్ S సుబ్రహ్మణ్యం, PV శివరాం తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సిఆర్ రెడ్డి క్రిస్టేషన్ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం పలసరుకుల పంపిణీ కార్యక్రమం చేయడం మొదలుపెట్టాము. ఇది మొదలుపెట్టి దాదాపుగా 8 సంవత్సరాలు పూర్తయింది. అదేవిధంగా డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణమ్మ గారు మన ఫస్ట్ ప్రెసిడెంట్ గారు రవీంద్ర రెడ్డి సారు ఎనలేని సేవలు మన క్లబ్ అందిస్తున్నారు. క్లబ్ మిత్రులందరూ సహాయ సహకారాలతో నిర్విఘ్నంగా నడుస్తుంది. మన ఫల సరుకుల కార్యక్రమం వరిదిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన పుణ్యమాని బాగా పెట్టిన కుటుంబాలు పరిశ్రమలు లేకపోతే ప్రతి నెల 10 నుంచి ఈ సర్వీస్ కార్యక్రమాన్ని చేస్తున్నారు. డాక్టర్ సిఆర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, రోహిణమ్మ గారు వాళ్ళ సహాయ సహకారాలతో ఈ ఫల సరుకుల కార్యక్రమం నిర్విఘ్నంగా నడుస్తున్నది. ఈ కార్యక్రమం ఆచరణాత్మకం ఇలాగే జరుగుతూ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. దీనికి అందరూ సహాయ సహకారాలు అందించాలి. మన ఫస్ట్ గవర్నర్ గారు భయ రవికుమార్ గారు కుట్టు మిషన్లు ఇచ్చారు నా పీరియడ్లో. ఆ కుట్టు మిషన్ల కార్యక్రమం కూడా బాగా నడుస్తుంది. 2 మంచి ప్రోగ్రాంలు మన క్లబ్లో నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. మనకి కొత్త మెంబర్లు ఎవరున్నా ఉంటే RV రావు గారు చేర్చుకుంటా వాళ్ళకి సలహాలు అందిస్తా ఎలా ముందుకు నడవాలని సూచనలు అందిస్తున్నారు. దాన్ని కూడా వీలైతే ఈ సంవత్సరంలో ఈ నెలలో కానీ లేకపోతే వచ్చే నెలలో కానీ వీళ్ళని బట్టి దానికి కూడా కొంత సహాయ సహకారం నేను వీలైనంతవరకు అందిస్తాను. అలాగే సమాజంలో ఇప్పుడు ఈ కుటుంబ విషయంలో పెట్టాం, చాలా ఆనందంగా ఉంది నాకు. ఏంటంటే మా షాప్కి వచ్చే వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, అది ఒక మంచి ప్రోగ్రాం. ఏంటంటే ఇంట్లో కేవలం ఒకరే సంపాదిస్తే గడవని రోజులు ఇవి. అందువల్ల ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఏదో వాళ్ళకు వీలున్నంతలో సంపాదనకు అది మంచి అవకాశం. అది ఇంకా మిషన్లు ఏదైనా అవసరమైనా కూడా మనం దాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రోగ్రాం కంటిన్యూగా జరిగేటట్టు మనం చేసుకుందామని తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సరే మన క్లబ్కి ఇస్తారు. కాబట్టి మన పీరియడ్లో మనకు ఏదైతే ఈ వైజేపీ లయన్స్ క్లబ్కి జోన్ చైర్మన్గా ఇచ్చారో ఆ పదవికి మనం న్యాయం చేసే విధంగా నా యొక్క సర్వీస్ కానీ అన్నీ కూడా చేస్తానని చెప్పేసి సముఖంగా మీకు తెలియజేస్తూ, అయితే ఈ 2023-24లో కొన్ని విషయాలు మనం ఆర్వి రావు గారితో మాట్లాడుకున్నాం. ఆ విషయాల్లో కూడా మనం ముందుకెళ్ళి మన క్లబ్ ఒక స్థాయిలో, ఇప్పుడు ఆల్రెడీ వైజేపీ లయన్స్ క్లబ్ అంటే ఒక స్థాయిలో ఉంది. సో ఇంకా మనం ముందుకెళ్ళి మన ఈ యొక్క డిస్టిక్లో రాబోయేటువంటి రేపు మన గవర్నర్ పీరియడ్కి మనం ఒక అత్యున్నతమైన స్థాయికి వైజేపీ లయన్స్ క్లబ్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యొక్క దారిలో మనం అందరం కూడా ప్రయాణించాలని మరొకసారి ఆర్వి రావు గారికి, మరి మంజులక్క గారికి, మరి ఎంతోమంది వెనకాల నుంచి ప్రోద్బలం చేసి సురేష్ గారికి తెలియజేసి మనకి ఈ పదవి ఇప్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళందరినీ కూడా మేము ఈ కార్యక్రమానికి వచ్చేటట్లుగా ప్రయత్నం చేయటం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సర కాలంలో మేము కొత్తగా కూడా 4 సభ్యుల్ని చేర్చుకొని మొత్తంగా మేము 16 మందికి తగ్గకుండా ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. మొట్టమొదటి ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగటానికి మాకు ఈ కార్యక్రమానికి దాతలైనటువంటి శ్రీ సిఆర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, తర్వాత రోహిణమ్మ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా పాస్ట్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. చాలా మాకైతే చాలా ఆనందకరమైనటువంటిది ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనటం వల్ల మాకు చాలా ఆనందం. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కూడా సంపూర్ణంగా కూడా మేము నిర్వహించుకోవటం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఇంకొక ప్రధానమైనటువంటి పాత్ర మాకు ఆర్వి రావు గారు ఎప్పుడూ కూడా ఏంటంటే మాకు దిశానిర్దేశం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలా, ఎట్లా దీన్ని మీరు పరిష్కారం చేసుకోవాలా, సమస్యలు వస్తే ఏ విధంగా దాన్ని పరిష్కరించుకోవాలని చెప్పానని మాకు వెనకుండి సలహాలు సూచనలు చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకుపోయినందుకు ఆర్వి రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం నాకు కలిగించినటువంటి ఈ సంవత్సరం పాటు ఈ సేవా కార్యక్రమాలు చేసేటువంటి అదృష్టం కలిగించినటువంటి మా క్లబ్ మెంబర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రవీంద్ర రెడ్డి గారికి, సెక్రటరీ మనోజ్ గారికి, ట్రెజరర్ గోపీనాథ్ రెడ్డి గారికి, ఇతర మా సహచర సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంవత్సరమే నేను ఈ యొక్క క్లబ్లో జాయిన్ అయ్యాను. చాలా అద్భుతంగా నేను బయట వినటమే కానీ ప్రత్యక్షంగా ఈసారి చూడటం జరిగింది. రవీంద్ర రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత దాదాపుగా నేను అటెండ్ అయ్యి 14-15 కార్యక్రమాలు చేశారు. అన్నీ చాలా అద్భుతమైన కార్యక్రమాలు. ప్రతి నెల 15వ తేదీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మీకు ఈ పొలం సరుకులు అందజేయటంలో ఇంతకుముందు ఉన్నటువంటి డబ్బులు వస్తున్నప్పటికి కూడా, మూలధనం వస్తున్నప్పటికి కూడా దాన్ని దిగ్విజయంగా నడపడంలో ఈ కమిటీ బాగా జరిగింది. వచ్చే కమిటీ కూడా ఇంతకన్నా అద్భుతంగా రవీంద్ర రెడ్డి గారు చాలా బాగా చేశారు. వాళ్ళ యొక్క మిత్రబృందంతో ఇంకా అద్భుతంగా చేస్తారని ఆశిస్తూ వచ్చే రాబోయేటువంటి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్కి, సెక్రటరీ ఆహ్వానం పలుకుతూ 2012లో వైజేపీ లయన్స్ క్లబ్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దిగ్విజయంగా మనం 2023 ఇప్పటి వరకు ఎన్నో పదవులు అందరూ కూడా అలంకరిస్తూ వచ్చారు. అయితే 2012-13లో వైజేపీ లయన్స్ క్లబ్ తరఫున నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ మన ఎస్ఎం స్వామి గారు చెప్పినట్టు మన క్లబ్ ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఈ మొక్కలు నాటిన దాంట్లోనే మనం అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. మన క్లబ్కి మనం అప్పుడు చిల్లకూరు హై స్కూల్లో ప్రతి పిల్లవాడికి ఒక్కొక్క చెట్టు ఇచ్చి చుట్టూ వాళ్ళకి ఒక బాధ్యత అప్పచెప్పి వాళ్ళకి ఒక అవార్డు ఇస్తామని చెప్పి మనం నాటించిన దానివల్ల పిల్లలు దాన్ని నీళ్లు పోసి పెంచడం జరిగింది. సో అదేవిధంగా మనం ఒక స్కూల్స్ కానీ లేదు ఒక
ఏదైనా ఒక కాలేజ్ కానీ అట్లాగానే అయితే వాళ్ళు నీళ్లు పోసి పెంచుతారు. లేదు పద్ధతిగా వాళ్ళ ఇళ్ళ దగ్గర పెంచుకునే వ్యక్తులు ఉంటే వాళ్ళకి ఇస్తే ఆ చెట్లు నాటుకొని మనం చేసుకునేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఆ యొక్క దారిలో మనం పయనిస్తాం. రెండోది, ఇప్పుడు ఎంతోమంది మనకు తెలియని వ్యక్తులు, నిరుపేదలు అన్నానికి ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. సో దాని విషయంలో కూడా మన క్లబ్ ఆలోచించాలి. అంటే పలసరుకులే కాదు, నిత్యం అన్నదానం జరిగే విధంగా, లేదు వారానికి ఒకసారైనా సరే మనం ఒక అన్నదానం వైజేపీ లయన్స్ క్లబ్ నుంచి మనం ప్రవేశపెట్టి దానికి ఒక ఫండ్ని రేజ్ చేసి. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం గూడూరు సాయిరాం వృద్ధాశ్రమం నందు కీర్తి శేషులు కన్నా రమణయ్య వాస్తు రమణయ్య రెండో వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు కన్నా చంద్రశేఖర్ గారు మరియు కుటుంబ సహకారంతో మంచి రుచికరమైన భోజనం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ వృత్తినే ఇంటి పేరుగా మార్చుకొని వాస్తు రమణయ్య గారు చరిత్రలో వాస్తు రమణయ్యగా నిలిచిపోయారని, వారి కుమారుడు చంద్రశేఖర్ గారి ద్వారా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారి కుటుంబాన్ని దేవుడు చల్లగా ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వాస్తు రమణయ్య గారి కుమారుడు కన్నా చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, టీచర్ రాధయ్య, మామడూరు రాము, కుమార్ నాయుడు, పిల్లల శ్రీనివాసులు, కృష్ణారెడ్డి, ఆశ్రమ నిర్వాహకురాలు కళ్యాణి, న్యూస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు 2 టౌన్లో నరసింహరావుపేట నివాసిస్తున్న వాస్తు రమణయ్య అంటే మన జిల్లాలోనే ఎవరికి తెలియని వ్యక్తి కాదు. ఆ వాస్తు రమణయ్య 2వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ వాళ్ళ కుమారుడు వాస్తు రమణయ్య కుమారుడు మా చిన్ననాటి స్నేహితుడు మా చంద్రశేఖర్ సంపూర్ణ సహకారంతో మంచి భోజనాలను ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుంది. మా చంద్రయ్యకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే నాకు మొన్న ఒక 10 రోజుల ముందే దీన్ని గుర్తు చేయటం జరిగింది. ఇట్లా నాన్న ఏం చేద్దాం అని అంటే, చంద్రయ్యకే మన ఆశ్రమంలోనే మనం అంతకుముందు కూడా చేసాము, ఖచ్చితంగా పెద్దవాళ్ళకే మనం 10 మందికి భోజనం పెడితే నాన్న ఆత్మ శాంతించింది అని చెప్పారు. మేము మాకు తెలిసినప్పటి నుంచి వాస్తవం ఆయన అందరికీ తెలుసు. మాకందరికంటే చంద్ర మాకు చిన్ననాటి స్నేహితుడు కాబట్టి మాకు ఇంకా బాగా ఆయనతో సన్నిహితం ఉన్నది. ప్రతి ఇంటికి నాకు తెలిసి గూడూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ఆయనే వాస్తు చూసుంటాడు. ఆ రోజుల్లో ఎవరికి వాస్తు చూసేవాళ్ళు కూడా పెద్దగా లేరు. అంత ప్రాముఖ్యం కలిగిన వ్యక్తి మన మధ్య లేకపోవటం బాధాకరమైన విషయం. కానీ పైన యాడున్నా కూడా మా వాసురామన్ గారి ఆశయాలు మాత్రం ఇక్కడ మా చంద్ర రూపంలో తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ మంచితనాన్ని పిల్లలకు కూడా అవలంబించి వాళ్ళు కూడా మంచి వ్యాపార రీత్యా కూడా మంచి అభివృద్ధి చెందుతూ వస్తున్నారు. అదేవిధంగా పైన యాడున్నా కూడా ఆయన ఆశయాలు నిండుగా ఉండాలని మా ప్రగతి కుటుంబం అంతా కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఈ ఒక మంచి ఎండల నుంచి కూడా మనం తప్పించుకుంటూ వస్తున్నామమ్మా. ఇంకా కూడా ఒక వారం రోజులు మంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దాన్ని కూడా కొంతగానో మనం అధిగమించామంటే బ్రహ్మాండంగా ఇంకా దిగ్విజయంగా ఈ ఎండలను కూడా మనం కరోనా నెడతరి వేసాము. ఈ ఎండలను కూడా మనం ఈ విధంగా పారదోలినట్టుగా ఉంటుంది. అందరికీ నమస్కారం. సేవే లక్ష్యం, సేవే పరమార్థం అన్న ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి ప్రగతి సేవా సంస్థ ద్వారా ఈరోజు కన్నా రమణయ్య గారు, అంటే ఆయన గురించి చెప్పాలంటే వృత్తిని ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి వాస్తు రమణయ్య గారి 2వ వర్ధంతి సందర్భంగా ఈ సాయిరాం చారిటీస్లో ఈ భోజనాల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా ఇందాక మా చంద్రన్న చెప్పినట్లుగా ఈ చంద్రశేఖర్ గారు కూడా వాళ్ళ నాన్నగారి యొక్క మంచి లక్షణాలని పుణికిపుచ్చుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు చేయాలని, ఎక్కడున్నా సరే వాస్తు రమణయ్య గారు వారి చల్లని ఆశీస్సులు వారికి అందించాలని, వ్యాపార రీత్యా అన్ని రంగాల్లో కూడా మరింత ముందుకెళ్ళి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.